మంగళగిరి కాంగ్రెస్ ఆఫీసులో నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధానమంత్రి కాంప్రమైజ్ కార్యక్రమం మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పట్టణ అధ్యక్షుడు కంతేటి జీవన్ సాగర్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా మహిళా ప్రెసిడెంట్ జంజనం శారద, టౌన్ వైస్ ప్రెసిడెంట్ దామర్ల వీరప్రసాద్, ప్రతాప్ రెడ్డి, దేవ్ కుమార్, రత్తయ్య మహిళలు పాల్గొన్నారు. పీఎం మోడీ ట్రేడ్ డీల్స్ అమెరికాతో ఒప్పందంను విమర్శించారు. చైనా రోబోలను మన దేశ విద్యార్థుల టెక్నాలజీలో తయారైన రూపంగా చెప్పటం 20 దేశాధినేతల ముందు మన పరువు తీయడమేనని అన్నారు. పీఎం ప్రధానమంత్రి గారు ఏ విషయంలో అగ్రరాజ్యమైన అమెరికాకు కాంప్రమైజ్ అయ్యాడు? ట్రేడ్ డీల్ విషయంలోనా? ఎఫ్స్టైన్ ఫైల్స్లో అతని పేరు 101 సార్లు ఉన్నందుకు కాంప్రమైజ్ అయ్యాడా? దేనికి కాంప్రమైజ్ అయ్యాడు? భారతదేశంలో ఒక ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులకు టెక్నాలజీ రంగంలో అభూత కల్పన కల్పిస్తూ వారు చదువుకున్న విద్యకు సరైన టెక్నాలజీ రంగంలో ప్రాధాన్యత లేకుండా చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. మొన్న జరిగిన ఏఐ సమిట్లో 20 మంది దేశాధినేతల ముందు, 60 మందికి పైగా విదేశీ మంత్రుల ముందు గ్లోబల్ సమిట్లో దారుణంగా భారతదేశ పరువును తీసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అది ఎలా అంటే, మన భారతదేశ ప్రధాన శత్రువైనటువంటి చైనా రూపొందించిన ఆవిష్కరించిన ఒక కుక్క రోబోను తీసుకొని వచ్చి ఏఐ సమిట్లో అదే కుక్క రోబోను భారతదేశ విద్యార్థులు టెక్నాలజీ రంగంలో ముందుగా అంటే ఎంతో అభివృద్ధి చెందారు అని చెప్పి చైనా కుక్క రోబోను చూపించి ప్రపంచ దేశాధినేతల ముందు 60 మంది విదేశీ మంత్రుల ముందు పరువు తీసిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ప్రజలారా గమనించండి. ఎఫ్స్టైన్ ఫైల్స్లో 9 ఏళ్ల బాలిక అంటే శ్రీ కొనియాడదగిన మన భారతదేశంలో స్త్రీకి ప్రథమ స్థానం ఇచ్చిన మన భారతదేశంలో పుట్టిన నరేంద్ర మోదీ గారు ఎఫ్స్టైన్ ఫైల్స్ ఎఫ్స్టైన్ అనే అతను రాసిన ఫైల్స్లో 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, తరువాత వారిని నిర్దాక్షిణ్యంగా ముక్కలు చేసి కూరొండుకొని తిన్న ఘటన, అలాంటి ఎఫ్స్టైన్ ఫైల్స్లో నరేంద్ర మోదీ గారి పేరు 101 సార్లు ప్రస్తావించబడినందుకేనా పీఎం ఈజ్ కాంప్రమైజ్ అయ్యాడని ప్రతి భారతీయ విద్యార్థి అయితే మటుకి, వ్యాపారవేత్తలైతే మటుకి, రాజకీయ నాయకులైతే మటుకి, ప్రజా సంఘాలైతే మటుకి, మహిళా సంఘాలైతే మటుకి నరేంద్ర మోదీ గారిని మీరు దేనికి కాంప్రమైజ్ అయ్యారు అని ప్రశ్నిస్తున్న వైనం. కానీ ఆయన దోబూచులాడుతూ దాటవేసే దారుణమైన వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కొద్ది రోజుల కిందట గుంటూరు కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఎఫ్స్టైన్ ఫైల్స్ గురించి సంవత్సరం పొడుగున చెప్పినా అది ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుందనేది నా అభిప్రాయం. ఎఫ్స్టైన్ ఫైల్స్లో ఈ దేశం నుంచి 3 పేర్లు వచ్చినాయి. 1 నరేంద్ర మోడీ గారు, 2 హర్దీప్ సింగ్ గారు, 3 అదానీ గారు. వీళ్ళ ముగ్గురికి ఎఫ్స్టైన్కి ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాన్ని ఎక్కడ చర్చించినా సరే మోదీ గారు సమాధానం చెప్పట్లేదు. ఎఫ్స్టైన్ అనే ఒక వ్యక్తి 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పసిపిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని మానభంగం చేసి, అలాగే ఆ పిల్లల్ని కోసి వాళ్ళని వంట చేసి విందు చేయించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలందరూ వచ్చి దాన్ని భుజించారు. ఇది ఎంత అమానుషం! ఒక మహిళ మన ఇంట్లో ఒక ఆడపిల్లని మనం ఏ విధంగా పెంచుకుంటాం? 10 సంవత్సరాల పిల్ల అంటే ఆ పిల్ల ఎంత అమాయకంగా, ఎంత చిన్న పిల్ల, ఆ పిల్లని గురించి మనం తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకుని ఉంటారు. అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి అమానుషంగా ప్రవర్తించి, అదే విధంగా వాళ్ళని వండి కూర
కూర్చొని అలాగే వంట చేసి విందు చేశాడంటే ఆ ఎఫ్స్టీన్ ఎంత దుర్మార్గుడై ఉంటాడు. రాక్షసి జాతి కంటే కూడా హీనమైన వాడు ఎఫ్స్టీన్ అనే వ్యక్తి.